నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ నేను మహేశ్వరి నేను అనుశ్రీ వివరాలకు వెళదాం. రేపటి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకునే కుట్రలకు తెరతీసింది కూటమి ప్రభుత్వం. ఆంక్షల పేరుతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 30 యాక్ట్ అమల్లో ఉందని, ర్యాలీలు సమావేశాలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. కేవలం వైఎస్ జగన్ కాన్వాయ్కు మాత్రమే అనుమతినిస్తామంటున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులు అరెస్ట్ చేయి జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని రేపు పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఎట్లాంటి ఆంక్షలు చెప్తూ ఉన్నారు పోలీసులు? రేపు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అనుసరి అక్రమ కేసులతో జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్యే వీరూపాక్షిని ములాఖాతులో పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క 30 పోలీస్ యాక్ట్ ని అడ్డు పెట్టుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ములాఖాతులో కేవలం ములాఖాతుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి, ర్యాలీలు గాని సమావేశాలు గాని జన సమీకరణాలు గాని ఎటువంటి అనుమతులు లేవంటూ పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 30 పోలీస్ యాక్ట్ ని ఈ యొక్క నిర్లక్ష్యం చేసి పాటించకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే మార్గము హైవే కావడం చేత అది 38 కిలోమీటర్ల మేరకు అక్కడ హాస్పిటల్స్, కాలేజీలు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కేవలం ఈ యొక్క పర్యటనను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసుల 30 పోలీస్ యాక్ట్ ని ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క జిల్లా ఎస్పీని కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ యొక్క అనుమతులు కోరడం జరిగింది. అయితే ఈ యొక్క 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందనే ఒక కారణం చెబుతూ అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క అక్రమ కేసులు పెట్టి ఆ యొక్క ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కేవలం వారికి ఒక భరోసా కల్పిస్తూ వారి యొక్క అండగా నిలబడడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనను అడ్డుకునేందుకే ఈ యొక్క కుట్రలు అయితే జరుగుతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఈ యొక్క ర్యాలీలో కానీ ఈ యొక్క ములాఖాత్ లో కానీ పాల్గొనొద్దు అంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కూడా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క వీటిని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము, వారి మీద కేసులు పెడతామంటూ ముందస్తుగానే ఒక భయాందోళన కలిగించే విధంగా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా వీటికి రావద్దు, కేవలం ఆయన ములాఖాతులో కలవడానికి మాత్రమే పర్మిషన్ ఉంది, ఆయన ఈ యొక్క కాన్వాయ్ వాహనాలు మాత్రమే అనుమతిస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమావేశాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఇవన్నీ ఏమీ జరగకూడదని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లోకేష్. సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సాయి కృష్ణ లాకప్ డెత్ అయి ఉంటే అది అత్యంత తీవ్రమైన వ్యవహారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నెలలుగా పెండింగ్లో ఉన్న పిటిషన్పై ఇప్పటి వరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు అని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. వారం రోజుల్లోగా కౌంటర్ సమర్పించాలి అని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది న్యాయస్థానం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. హోంగార్డ్ వెంకటరాజును అరెస్ట్ చేశారు. ఈ నెల 25 వరకు వెంకటరాజుకు రిమాండ్ను విధించింది కోర్టు. కృష్ణలంక పిఎస్లో సీసీ ఫుటేజ్ను మాయం చేసినట్లుగా గుర్తించారు. సీసీ ఫుటేజ్తో పాటు డీవీఆర్ను ధ్వంసం చేశాడు వెంకటరాజు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ, మండలి సమావేశాలపైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఆయన చర్చించారు. ప్రజా సమస్యలపై గతంలోనూ పోరాడాం, ఇప్పుడు కూడా మరింత గట్టిగా పోరాడాలి అని సూచించారు.
మండలి సభ్యులంతా సమావేశాలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలి అన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు అని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే సమయం హక్కుగా వస్తుంది. ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు సాక్ష్యాలతో తాను ప్రెస్ మీట్లు పెడతాను అని వైఎస్ జగన్ నేతలకు వివరించారు. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణ్యానికి రెండో వైపు చూపిస్తాము అన్నారు. కానీ మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉంది. ప్రజల తరపున మండలిలో గట్టిగా పోరాడాలి అని నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యతను వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. డిఎస్సిలో అక్రమాలపై వివిధ రూపాల్లో నిరసనలు తెలిపామని, అవకతవకలకు సంబంధించి ఆధారాలు సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి అని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. డిఎస్సిలో అవకతవకలపైన పోరాటం చేస్తాము అన్నారు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేశారు అన్నారు. డిఎస్సిలో అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. 5 రోజులుగా రాష్ట్రంలో డిఎస్సిలో సెలక్షన్లో జరిగిన అవకతవకలు, లీకేజీలు, మరి విద్యార్థులుగా అలాగే మా తాలూకా డిమాండ్ ఏదైతే జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ జరగాలన్నామో ప్రభుత్వాన్ని చేరుకుంటున్నట్టు కూడా లేదు. దాని మీద కింద ఉద్యమాలు చేస్తాం. దాని మీద ప్రత్యేకంగా ఈ సెషన్లో సమయం తీసుకుందామని మాట్లాడాలని తరపున దాన్ని ఇంకా చెప్పాలని వాస్తు విషయాలన్నీ ఇప్పటికే చెప్పాం. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. తూమాటి మాధవరావు పేరును వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ జగన్ ప్రతిపాదించారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తూమాటి మాధవరావు అభ్యర్థిత్వానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడం లేదు అన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వైఎస్ జగన్ వస్తే ప్రశ్నిస్తారు అని మీకు భయం పట్టుకుందని అనితపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వరదు కళ్యాణి. హైకోర్టులో రిట్ వేస్తే హైకోర్టు ఈ ప్రభుత్వానికి, అలాగే శాసనసభ అధికారులకు, అలాగే స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దానికేమైనా మీరు రెస్పాన్స్ ఇచ్చారా? ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వాలంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారు గనుక అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని నిలదీస్తారు, ప్రజా సమస్యల మీద మిమ్మల్ని కడిగి పారేస్తారని భయపడి ఈ రోజు దమ్ము ధైర్యం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు తిరిగి మమ్మల్ని అనడం ఎంతవరకు సమంజసం? వైఎస్ జగన్ ని కలిశారు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు. ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ రాయటం ఇబ్బందికరంగా మారిందని, తమ సమస్యపై చొరవ తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని వైఎస్ జగన్ కోరారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై స్పందించిన వైఎస్ జగన్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రితో భేటీకి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. రేపు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలవనుంది. ఇన్ సర్వీస్ టీచర్స్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఎంపీల బృందంతో కలిసి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పంచదార్లలో అక్రమ మైనింగ్ చేస్తున్న సీఎం రమేష్ తన పదవికి రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం రమేష్ తన పీఏ పేరుతో మైనింగ్ లీజు తెచ్చుకున్నారు అని, అక్రమ మైనింగ్ పై సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. 10 రోజుల్లో పంచదార్లకు కేంద్ర బృందాలను పంపిస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ హామీ ఇచ్చారు అని తెలిపారు. పంచదార్లను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ సమావేశం ఎజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఆగస్టు 18న జరగనున్న జిఆర్ఎంబి సమావేశం కోసం ప్రతిపాదించిన 3 అంశాలను తొలగించాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం ఇచ్చిన క్లియరెన్స్ల సమీక్షకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సమక బ్యారేజ్కి క్లియరెన్స్లు నిలిపివేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. అలాగే తెలంగాణ ప్రాజెక్టుల టీఎస్సీ క్లియరెన్స్ల వివరాలపై చర్చించాలన్న నిర్ణయాన్ని కూడా తప్పుపడుతోంది. సిరిసిల్లాలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుటుంబానికి అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు. ఎన్నికలతో రాజకీయాలను ఎదుర్కోవాలే కానీ ఇలా హత్యలు చేయడం దారుణమన్నారు కేటీఆర్. సామాన్యుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఈ హత్యలో పాత్రధారులు సూత్రధారులు కాంగ్రెస్ నేతలే అని ఆరోపించారు కేటీఆర్. ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేమెన్నడూ జీవితంలో కూడా చూడలేదు. వాళ్ళ పాప అక్కడ ఏడుస్తా ఉంటే మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానదు. అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, వేధించొచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. గోదావరి జలాల వినియోగంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలు చేపట్టాలని సూచించారు. కాళేశ్వర బ్యారేజ్ కి సంబంధించి ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలన్నారు. పలు ప్రాజెక్ట్స్ కింద 1-2 గ్రామాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములకు పరిహారపు చెల్లింపుల అంశాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేందుకు కార్యాచరణను రూపొందించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు భూదందాలతో 100 కోట్లు సంపాదిస్తూ ఉన్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుకు చురకలు అంటించారు. ₹1,00,000 పెట్టుబడితో కంపెనీ పెట్టి రాత్రికి రాత్రే 200 కోట్ల లాభం ఆర్జించిన కొండలరెడ్డిని ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా ప్రకటించాలి అన్నారు. ఇది ఫ్యామిలీ రన్, ఫ్యామిలీ డ్రైవ్ స్కామ్ అని ఆరోపించారు. అసత్యాలతో కేటీఆర్ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. హెల్త్ పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం సరికాదని, తమపై ఉన్న కోపాన్ని రాష్ట్ర ప్రజలపై చూపడం సరికాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆకలితో ఉన్న కాంగ్రెస్ మంత్రులు చేతివాటం చూపిస్తూ ఉన్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ధరణిలో అవినీతిని కక్కిస్తాము అని చెప్పిన రేవంత్ రెడ్డి భూభారతి తెచ్చి భూహారతి చేస్తూ ఉన్నారని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేస్తూ ఉన్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 102ను రద్దు చేయాలని విజయవాడలో ప్రజా సంఘాలు, మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం డిమాండ్ చేశాయి. మెడికల్ కౌన్సిలింగ్లో జీవో 102 ద్వారా చేసిన మార్పులతో రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. అన్ని మెడికల్ కాలేజీలకు ఆప్షన్ ఇచ్చే అవకాశం కల్పించకుండా కేవలం 3 కాలేజెస్కు మాత్రమే పరిమితం చేయడం దారుణమన్నారు. జీవోలో మార్పులు చేయకపోతే దీని వెనుక కుట్ర ఉందని భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం కలగకుండా ప్రభుత్వం తక్షణమే జీవో 102లో మార్పులు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భారతీయ సిమెంట్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దు అన్న హైకోర్టు తీర్పును కూటమి ప్రభుత్వం అమలు చేయాలి అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ సిమెంట్ సంస్థలో ప్రత్యక్షంగా 3,000 మంది, పరోక్షంగా మరో 13,000 మందికి ఉపాధి లభిస్తోంది అని ఆయన తెలిపారు. అలాంటి పరిశ్రమలను అడ్డుకోవడం పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలిగించడమే అన్నారు పురుషోత్తం రెడ్డి. భారతీయ సిమెంట్ రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించకూడదని, ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని, పోలీస్ వ్యవస్థ తగిన రక్షణ కల్పించి భారతీయ సిమెంట్ యొక్క రోజువారీ కార్యక్రమం యథాలాపంగా జరిపే చూసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సముచితమైనది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ
ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్తే కుదరదు. ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఫ్రెండ్లీగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ యాంటీగా ఉండకుండా ఉండేదానికి కావాల్సిన తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబోయే కాలంలో పరిశ్రమలు రాక ఆగిపోతుంది, పెట్టుబడులు రాక ఆగిపోతుంది. అల్టిమేట్ గా మీరు లక్షల కంపెనీలు, వేల కంపెనీలు తీసుకొస్తామని పైకి చెప్తే ఆచరణలో జరగదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ సమ్మె రెండో రోజు కొనసాగింది. విజయవాడలో అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ఎత్త టెంట్ వేసి నిరసన చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ అక్కడే టెంట్ని ఏర్పాటు చేసుకుని తమ ఆందోళనలు కొనసాగించారు. స్టైఫండ్ పెంపుతో పాటు తమ న్యాయమైన డిమాండ్స్ని వెంటనే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారులు మరోమారు చర్చలు జరిపారు. విజయవాడలో జేఏసీ నేతలతో ఆర్టీసీ ఈడీలు చర్చలు సాగించారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలి అని జేఏసీ నిధులు ప్రధానంగా డిమాండ్ చేశారు. మొత్తం 35 డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. ఈ నెల 17, 18 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలు, 4 వర్క్షాపుల్లో సామూహిక నిరాహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇవాళ చాగలమరి మండలం గొడిగనూరు గ్రామంలో పలు కుటుంబాల వాళ్లు మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ ఆధ్వర్యంలో తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు నచ్చకపోవటం, టీడీపీలో ఎలాంటి గౌరవం లేకపోవడంతో తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని బ్రిజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా పెడన పీహెచ్సీలో వైద్యుడి పనితీరుపై డిఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పీహెచ్సీని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ దయాకర్ ఆపరేషన్ పరికరాలలో ఒకదాన్ని చూపించి దాని పేరు చెప్పాలి అని డాక్టర్ను అడిగారు. అయితే ఆ పరికరం పేరు తెలియకపోవడంతో డాక్టర్ పర్వేజ్ హైదర్ అలీ తన ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేసినట్లు తెలుస్తుంది. ఆపరేషన్ పరికరం పేరు తెలుసుకోవడానికి గూగుల్ను ఆశ్రయించడంపై డిఎంహెచ్ఓ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఎమ్మెల్సీ కోదండరాం వాహనాన్ని నిరుద్యోగులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, మీడియా ప్రతినిధులు, పోలీసుల మధ్య స్వల్ప గందరగోళం చోటు చేసుకోగా తెలంగాణ కాంతి దళ్ అధ్యక్షుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హేట్ స్పీచ్ బిల్లుపై కీలక ముందడుగు పడనుంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న సెలెక్ట్ కమిటీ రేపు మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం కానుంది. కమిటీ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బిల్లు విధి విధానాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి హోం, లీగల్, లా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారి సౌకర్యాల లేమి మరోసారి వెలుగులోకి వచ్చింది. కెరిమిరి మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కొలంగూడులో 7 నెలల గర్భిణి అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు గ్రామస్తులు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును డోలీపై గర్భిణిని మోసుకుంటూ దాటించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం కెరిమిరి ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం ఆసిఫాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్పై దాడి చేసి కత్తితో పొడిచేందుకు యత్నించిన 2 యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు వేగంగా దర్యాప్తు చేపట్టి 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని అధికారులు హెచ్చరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఫెడరేషన్ కు డాన్సర్స్ అసోసియేషన్ కు మధ్య కొనసాగుతున్న వివాదంలో మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ నెల 19న ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి అధ్యక్ష, కార్యదర్శులు హాజరవుతారని వెల్లడించింది. ఎన్నికలు వద్దన్నా వినకుండా ఉప ఎన్నికలు నిర్వహించిన డాన్సర్స్ అసోసియేషన్ గురించి అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లుగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, తాను క్షేమంగా ఉన్నాను అని ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. మీరందరూ చూపించిన ప్రేమ, అందించిన ప్రార్థనలకు ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నారు. కిమ్స్లోని అద్భుతమైన వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్, స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మద్దతు తనకు ప్రతిరోజు బలాన్ని ఇస్తుంది అన్నారు. త్వరలోనే కలుద్దామంటూ ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.
జాతీయ వార్తలకు వెళదాం. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 13 మంది నిందితులపై దర్యాప్తు సంస్థ సమర్పించిన అభియోగ పత్రాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా పరిగణలోకి తీసుకున్నారు. అభియోగాలపై గురువారం నుంచి వాదనలు వింటామని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉంది అని విపక్షాలకు స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. విద్యార్థుల నిరసనలపై చర్చ చేపట్టాలి అని కోరారు. విపక్షాలతో సంప్రదించి డిబేట్కు సమయం కేటాయించాలి అని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు అమిత్ షా. చర్చ, సంవాదం ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని లేఖలో పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణకు ఉద్దేశించిన ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్ 2026ను కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యాయానికి పంపింది. ఎఫ్సిఆర్ఏ బిల్ను జేపీసీకి సిఫార్సు చేసింది. ఈ మేరకు లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. ఎఫ్సిఆర్ఏ బిల్లుపై అధ్యయనానికి 31 మందితో జేపీసీ ఏర్పాటైంది. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమే అని 3 న్యాయమూర్తులతో కూడిన ఎంక్వైరీ కమిటీ నిర్ధారించింది. ఆయన నివాసంలో కాలుపోయిన నగదు నోట్ల కేసులో 3 అభియోగాలు రుజువయ్యాయని ప్యానెల్ తేల్చింది. కాలుపోయిన 500 నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైన జస్టిస్ వర్మ సరైన వివరణ ఇవ్వలేదు అని పేర్కొంది. ఘటన జరిగిన గదిలో సాక్ష్యాలను చెరిపివేసినట్లు కూడా కమిటీ అభిప్రాయపడింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు నటరాజన్ చంద్రశేఖరన్. ప్రస్తుతం ఉన్న పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన చైర్మన్గా కొనసాగి ఆ తర్వాత వైదొలుగుతారు. 2017లో టాటా సన్స్ చైర్మన్గా నియమితులైన చంద్రశేఖరన్ రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2027 ఫిబ్రవరితో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత తన పునర్నియామకం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2 రోజులు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు అధిక స్థాయిలో కొనసాగడం, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. టాటా గ్రూప్ షేర్ల పతనం కూడా మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది. దీంతో సెన్సెక్స్ 187.90 పాయింట్లు నష్టపోయి 77,966 వద్ద, నిఫ్టీ 35.75 పాయింట్లు కోల్పోయి 24,435 వద్ద ముగిసింది. బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,53,860 రూపాయలకు చేరగా ఒక్క రోజులోనే 1,040 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,950 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, పశ్చిమాసియా ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్కు అధికారికంగా రంగం సిద్ధమైంది. ఆఫ్ఘనిస్తాన్కు హోమ్ సిరీస్ అయినప్పటికీ 3 మ్యాచ్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీలలో 3 టీ20 మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారమవుతోంది. స్టే విత్ us.